సేనాని చూస్తున్నావా నీ పార్టీ కహాని? పవన్ కళ్యాణ్ ను విజయ్ ను తెగ కంపేర్ చేస్తున్నారుగా. ఈ కంపారిజన్ చేస్తారా మరి? టీవీకే చీఫ్ విజయ్ డ్రైవర్లకు పని మనుషులకు టికెట్లు ఇచ్చారు, గెలిపించుకున్నారు. నాయకుడు ఎలా ఉండాలో నిరూపించుకున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఏం చేశారు గుర్తు చేసుకుందామా ఒకసారి. పక్క పార్టీల నుంచి అప్పటికప్పుడు వచ్చిన వారికి టికెట్లు ఇచ్చారు. సరే, ఇదంతా ఎప్పుడు జరిగిపోయిన విషయం కాబట్టి వదిలేద్దాం. విజయ్ తనను నమ్ముకున్న వారికి న్యాయం చేశారు, టికెట్లు ఇవ్వడం, గెలిపించుకోవడం ద్వారా. మరి పవన్ కళ్యాణ్ తనను నమ్ముకున్న వారికి న్యాయం చేస్తున్నారా? నెవ్వర్. ఆ ఆలోచనే చేయడం లేదు. ప్రూఫ్స్ కావాలా? చాలా ఉన్నాయి. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి పదవులు లేవు. కావాలంటే క్షేత్రస్థాయిలో పనిచేసే ఏ కార్యకర్తనైనా అడగండి. చెమ్మగిల్లిన కళ్లతో వాళ్లే చెబుతారు సమాధానం. ఇప్పటికీ దాదాపు 2 ఏళ్లు అయింది. జనసేనకు దక్కిన పదవులు ఎన్ని? నామినేటెడ్ పదవుల్లో గౌరవప్రదమైన స్థానాలు దక్కాయా? పోనీ జనసేన నాయకులకు కావాల్సిన పనుల్లో ఓ 10% అయినా జరుగుతున్నాయా? సరే, అది వదిలేయండి. కాపు కార్పొరేషన్ ఉంది కదా, ఆ కార్పొరేషన్ నుంచి ఎంతమంది కాపు పేదలకు లబ్ధి జరిగింది? ఎంతమందికి ప్రభుత్వం తరపున సాయం అందింది చెప్పగలరా? తన వారికి కంటికి రెప్పలా కాపాడుకునేవాడు నాయకుడు. వాళ్ళ అవసరాలేంటో అడగక ముందే తెలుసుకునేవాడు నాయకుడు. విజయ్ అలాగే చేశారు. పిలిచి మరీ అవకాశాలు ఇచ్చారు. ఇక్కడ అడిగినా సరే పనులు కావడం లేదు. పడిన కష్టానికి ఫలితం కూడా దక్కడం లేదు. అందుకే కదా బోలిశెట్టి సత్యనారాయణ వంటి వాళ్లు అసంతృప్తి వెళ్లగక్కి ఆగ్రహం వ్యక్తం చేసింది. గత అసెంబ్లీ ఎన్నికలప్పుడే 13% సీట్లకు ఒప్పుకున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. కనీసం 20% సీట్లకు పట్టుబట్టాలనుకుంటున్నారు. కానీ అది సాధ్యమేనా? ఒక పార్టీ క్షేత్రస్థాయిలో బలపడాలంటే, పార్టీ నిర్మాణం జరగాలంటే కావాల్సింది స్థానిక సంస్థల పదవులే. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్, కార్పొరేటర్ పదవులు కావాలి. మరి అలాంటి కీలక పదవులను కోరి తీసుకుంటుందా జనసేన? తలపతి విజయ్తో పోల్చుకుంటున్నారుగా. రేపటి రోజున విజయ్ తన కార్యకర్తలకు, తనను నమ్ముకున్న వారికి చేసిన న్యాయం పవన్ కళ్యాణ్ చేస్తారా? ఇంకో విషయం, విజయ్ సింగిల్ గా పోటీ చేశారు, అధికారంలోకి వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ ఏమంటున్నారో తెలుసా? వచ్చే 15 ఏళ్ల పాటు కూటమితోనే కలిసి ఉంటామంటున్నారు. ఆ 15 ఏళ్లు కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబే ఉంటారని తన పార్టీ కార్యకర్తలకు చెబుతున్నారు. అంటే చంద్రబాబుతో బేరం మాట్లాడుకొని సీట్లు తీసుకోవాలి. ఆయన ఎన్ని ఇస్తే అన్నే తీసుకోవాలి. మరి విజయ్తో పవన్ కళ్యాణ్ కు పోలికెక్కడా?